హనుమకొండ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ సమావేశమైంది. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతోందని, బీఆర్ఎస్ లీగల్ సెల్ కార్యకర్తలకు అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ న్యాయవాదులంతా వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్కు మద్దతుగా ప్రచారం కూడా చేస్తారని లీగల్ టీం పేర్కొంది. పరిపాలించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా చట్టాలని ఉల్లంఘించి ప్రజల మీద దమన నీతిని కొనసాగిస్తూ ఉంది. అనేక మంది రైతులని, బీఆర్ఎస్ కార్యకర్తలని ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని జైల్లో పెట్టేదానికోసం పూనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరి అయిన సమాధానం చెప్పేదానికోసము ప్రజల్ని, పార్టీ కార్యకర్తల్ని అందరిని కూడా కోర్టులలో రిలీఫ్ తీసుకొని వాళ్ళని రక్షించేదానికోసము ఇవాళ లీగల్ సెల్ అనేది పునరంకితమవుతూ ఉంది ప్రజలకి, పార్టీకి. లీగల్గా ఇవాళ ప్రజాస్వామిక హక్కులని, తర్వాత చట్టబద్ధమైన హక్కులు, రాజ్యాంగ హక్కులు ఏవైతే ప్రజలకు ఉన్నాయో వాటిని కాపాడేదానికోసం కూడా అహర్నిశలు కష్టపడి కాపాడే ప్రయత్నం చేస్తారు. అందులో కూడా విజయాన్ని సాధిస్తారు.